బ్రో తాజాగా కర్నూలు బస్ ఇన్సిడెంట్ పైన అయితే నటి రష్మిక గారు స్పందించారనమాట. కాలిపోయే ముందు ప్రయాణికుల బాధ ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది అంటూ నటి రష్మిక మందాన గారు అయితే చెప్పడం జరిగిందనమాట. సో మరి ఆవిడ ఏ విధంగా అసలు దీనిపైన స్పందించారు అంటే సినీ నటులందరూ కూడా చాలా మంది ఈ ఘటనకి రియాక్ట్ అయ్యారు. సో వాళ్ళ మాటల్లో వాళ్ళ బాధను కూడా వ్యక్తపరిచారనమాట. ముఖ్యంగా రష్మిక గారు ఏదైతే మాటలు చెప్పారో అందరినీ కూడా అంటే మనసుని హత్తుకుంటున్నాయి. ఒక సాధారణ ప్రజలు ఆ కుటుంబ సభ్యుడు ఏ విధంగా ఆలోచిస్తాడు అనే విధంగా రష్మిక గారు ఆలోచించారు. అసలు ఆ బస్సులో దాదాపుగా 19 మంది సజీవ దహనం అయిపోయారనే విషయం అందరికీ తెలిసిందే. సో వాళ్ళు అంటే ఆ మంటలో చిక్కుకున్నప్పుడు, బస్సులో మంటలు చెలరేగినప్పుడు, వాళ్ళ ఒంటికి ఆ మంటలు అంటుకున్నప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి బాధను అనుభవించి ఉంటారో. ఇప్పుడు నార్మల్గా మనం కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం బయట, ఎవరైనా ఒంటికి నిప్పంటించుకున్నప్పుడు వాళ్ళ అంటే ఆ నొప్పికి భరించలేక ఎంత దూరం అయితే వాళ్ళు పరిగెత్తాలనుకుంటారో అంత దూరం పరిగెత్తుతూ ఉంటారు. దాన్ని ఏదో ఒక విధంగా ఆర్పుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇది ఒక బస్సులో జరిగింది. ఆ బస్సులో ఇరుకిరుకు సీట్లు కావచ్చు, ఇరుకిరుకు బెడ్లు కావచ్చు, అక్కడ ఒకరిని ఒకరు అంటే కనీసం పరిగెత్తాలన్నా అక్కడ నుంచి పక్కకి జరగాలన్నా కూడా స్పేస్ ఉండని ఆ ప్రదేశంలో వాళ్ళ ఒంటికి నిప్పంటుకొని వాళ్ళు ఎంత నరకం అనుభవించి ఉంటారో. బ్రతికుండగా అరే ఇలాంటి బాధ మన శత్రువులనికి అంటే మనం చంపిన వాళ్ళకు కూడా ఇలాంటి బాధ రావద్దురా దేవుడా అని చెప్పేసి చాలా మంది కోరుకుంటూ ఉంటారు. సో అంత ఘోరమైనటువంటి బాధను వాళ్ళు అనుభవించి ఉంటారు. దాన్ని తలుచుకుంటేనే వాళ్ళ బాధ వర్ణాతీతంగా అనిపిస్తుంది అని చెప్పేసి రష్మిక గారు చెప్పడం జరిగింది. అంటే తను చెప్పడం అనే కాదు, నిజంగా ఆలోచిస్తే ఇది అందరికి కూడా ప్రతి ఒక్కరి మనసును కూడా కలిచివేస్తుంది. అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకునే విధంగా ఈ ఘటన అనేది ఉందన్నమాట. అంటే కొంతమంది మనం చూసాం ఒక ఫ్యామిలీ, 2 పిల్లలు, తల్లి తండ్రి, వాళ్ళు ఎంత బాధ అనుభవించి ఉంటారో. పెద్దవాళ్ళు అంటే ఓకే కాసేపు అయినా ఓడ్చుకొని ఇంకా వాళ్ళు ఆ బాధ చూడలేదు. కానీ చిన్న పిల్లలు, అభం శుభం తెలియని చిన్న పిల్లలు వాళ్ళు ఏం తప్పు చేసి ఉంటారో, వాళ్ళు ఆ బాధని ఏ విధంగా భరించి ఉంటారు అని చెప్పేసి అంటే దీన్ని తలుచుకుంటేనే ప్రతి ఒక్కరికి కూడా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చే ఘటన ఇది. సో అది చూసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి అంటే అటువైపు వెళ్ళే వాళ్ళు కూడా ఇదంతా అయిపోయిన తర్వాత ఒక డెడ్ బాడీస్ని కానీ ఆ కాలిపోయిన బస్సును చూస్తూ ఉంటే అందరూ కూడా అంటే ఇది ఎవరు కూడా మాటల్లోనే చెప్పుకోలేనటువంటి ఒక దుర్ఘటన అనమాట. ఇలాంటి పరిస్థితులు ఎవరి కూడా ఏ కుటుంబ సభ్యుడికి కూడా ఏ ప్రయాణికుడికి కూడా మళ్ళీ రావద్దు. అండ్ ప్రభుత్వం తరపు నుంచి కూడా వాళ్ళకి సాధ్యమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేయండి. సేఫ్టీ మెజర్మెంట్స్ ప్రతి ఒక్క బస్సులో కూడా ఉండే విధంగా చూసుకోండి. స్పీడ్ లిమిట్ కూడా తక్కువగా ఉండేటట్టు చూసుకోండి అని చెప్పేసి కూడా చాలా మంది సజెషన్స్ ఇచ్చినప్పటికీ సో మొత్తం మీద ఇటు నటి రష్మిక మందన్న కావచ్చు, ఇంకొంతమంది చాలా మంది సెలబ్రిటీస్ కూడా దీనికి రియాక్ట్ అయ్యారు. బట్ రష్మిక గారు ఈ విధంగా ఫీల్ అయ్యారని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు.